డబ్బు లేకపోవటం వల్లే కష్టాలు అనుకునేవాడిని. కష్టానికి డబ్బుతో సంబంధం లేదని సంపాదించాకే తెలిసి. మీ వదిన ఎక్కడుందో నీకు తెలుసా? ఎవరికి తెలియదు, ఎక్కడ ఉందో తెలియదు. నేను బాధపడకూడదు. నా అమ్మవారి మాత్రం ధైర్యంగా ఈ మాటలు చెప్పి చీకటి ఇంటిలోనే కాదని అది పూర్తిగా ఆశని చంపేసి నువ్వేం బాధపడుతున్నాను, వదిలి వచ్చేస్తుంది. చంపేది అమ్మమ్మ ఉంటుంది ఏంటి? అది అమ్మ అనుకోని అమ్మమ్మ అంది. అదంతేనన్నా, నానమ్మ అనుకోని అమ్మమ్మ అంటుంది. దాని అలా నీకు తెలిసిందే కదా. అవును, తెలుస్తుంది. తాతకు అనుమానం వచ్చిందే ఏంటి? లేదు లేదా, అనుమానం వస్తే మా నాన్న మొహం మీద అడిగేస్తాను. Season 9, special partner, Denver, the real center of success. జ్యోత్స్న, ఏంటి ఉదయం లేవాలి, త్వరగా వెళ్ళి పడుకో. దేనికి? మీ అమ్మ పేరు మీద గుళ్ళో పూజ చేయాలి. నా మోహన్ డాడీకి తాతకి నచ్చడం లేదు కదా. ఇంకా నేను చేసే పూజలే నచ్చుతాయి. పైగా నీకు ఇప్పుడు భర్త మీద ఇన్నాళ్ళు నేను ప్రేమ వచ్చింది. నేనేం చెప్పినా నీ చెవికి ఎక్కదు. ఏంటి నువ్వు? నా ప్రేమ వేరు, నా మనుషుల్ని సాధించటం కాదు నా పగ. నేను అనుకున్నది సాధించటం. అది నీ వల్ల నెరవేరటం లేదు. నెరవేరాలంటే నువ్వు పని చేయాలి. ఏంటది? ఓ 2 రోజులు సైలెంట్గా ఉండు. మీ అమ్మ వెళ్ళిపోతే ఇంటిని పాది బాధపడుతుంటే సైలెంట్గా ఉండమంటారంటే పోయింది పోయింది అంటారంటే పోనీ. మనం ఏమైనా కావాలని పెట్టేసావా? లేదా పొమ్మన్నా? డాడీ తిట్టాడు, మమ్మీ పోయింది. పోనీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గ్రాని, మా మమ్మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం నాకు మైనస్ కాదు. మమ్మీ ఇంట్లో లేదనుకో, డాడీ తాత అదే శాండ్వుడ్లో ఉంటారు. CEO పోస్ట్ గురించి, కంపెనీ వ్యవహారాల గురించి కానీ అసలు చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను తప్పు చేశానంటారా? మీ అమ్మ వెళ్ళిపోతుంటే ఆపకుండా నువ్వు తప్పు చేశావు. హీరో ఉన్నంత వరకే విలన్కి విలువ ఉండేది. మా మమ్మీ హీరో, కార్తీక్ గాడు హీరో అవుతున్నాడు. గ్రాని, నన్ను నువ్వైనా నమ్ము. మమ్మీ ఎక్కడుందో బాబాకి దీపకి తెలుసని నాకు అనుమానం. నువ్వేదైనా చేయి, మీ అమ్మని ఇంటికి తీసుకురా. దీప దగ్గరికి వెళ్ళాను కదా,
ఇల్లంతా బతికావు. అక్కడ మమ్మీ లేదు. నువ్వు దీప దగ్గరికి వెళ్ళావో సీత దగ్గరికి వెళ్ళావో ఎక్కడికి వెళ్ళావన్నది నాకు అవసరం. వెళ్ళి మీ అమ్మని వెతికి ఇంటికి తీసుకురా. నువ్వు మారిపోయావు కానీ నిన్ను చూసి నువ్వు అసలైన కూతురివి కాదని దశరథ్కి అనుమానం రావడం కాదు. నీ వెర్రి చేష్టలు చూస్తుంటే నీ అంతటి నువ్వే చెప్పుకునేలా ఉన్నావు. మంగమ్మ చెప్పడం ఏదో ఒకటి చేసి బయటికి వెళ్ళు. అంటే మమ్మీ దొరకకపోతే నేను బస్ స్టాండ్లో పడుకోవాలా? నువ్వు బస్ స్టాండ్లో పడుకుంటావో రైల్వే స్టేషన్లో పడుకుంటావో పడుకో. నువ్వు మీ అమ్మతో ఇంటికి రావాలి. ఇంట్లో నీకు పోయిన గౌరవం తిరిగి వస్తుంది. నా వల్ల అవుతుందంటావా? అవ్వాలి. అయ్యేలా ఏం చేయగలవో ఆలోచించు. మమ్మీ ఎక్కడుందో తెలుసుకోగలదా? ఒకసారి బాగా అడిగితే ఏదైనా హెల్ప్ చేస్తారా? అసలు మమ్మీ ఏమైపోయింది? ఛీ! నీకేం కావాలో చెప్పాక చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.